కడక్ చికెన్ ఫ్రై విత్ జీరా రైస్ ఎలా చేశానో ఎలా చేయబోతున్నానో మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. చికెన్ ఫ్రై చేస్తానండి. చికెన్ ఫ్రైకి నూనె పోసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొన్ని తగినాయండి. మనం చికెన్ వేసుకున్నాం. మన ఇది కడక్ చికెన్ ఫ్రై. ఇది కొద్దిగా మగ్గే వరకు మనము ఇంకో ప్రాసెస్ చూద్దామండి. దానికి కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఫుల్ డ్రై అవ్వాలి. ఇది చికెన్లోకి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ అంతా, 1.5 స్పూన్ వేసుకుందాం. దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం. అయిపోయిందండి. మనం ఇది మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా పౌడర్ లాగా మన కరివేపాకు పౌడరు మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా చూడండి, ఇదిగో ఎలా ఉండాలి. మనము ఇప్పుడు ఉప్పు వేసుకుందాం 1 స్పూను. తర్వాత నెక్స్ట్ మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి. ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇవన్నీ ఒకసారి. మన కారం పొడి వేసుకుందామండి. మనకి తగినంత కారం పొడి వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. నెక్స్ట్ మనము చికెన్ మసాలా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కరివేపాకు కారం పొడి వేసుకుందామండి. వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నది చూసారా ఎంత కడక్ ఫ్రై, చికెన్ కడక్ ఫ్రై. కలిపేసి మూత పెట్టేసి ఈ స్టవ్ బంద్ చేద్దామండి. చికెన్ ఫ్రై చేశాను కదండి, దాని కాంబినేషన్ జీరా రైస్ చేయబోతున్నాను. దానికి ఏమేమి వేస్తామో మీరు చూడండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నానండి. తాలింపు సామాన్లు వేసుకున్నామండి కొన్ని. ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. మనము జీరా రైస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా జీరా కొద్దిగా ఎక్కువ వేద్దాం. 1.5 స్పూన్ వేద్దాం. ఇంత మొత్తం ఒకసారి కలుపుకుందాం. మనం ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఇందులోకి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఒకసారి 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. మనము ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్లోనా కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. మనం స్టవ్కి బంద్ చేద్దాం.